రేఖను చూస్తున్నాం. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఈడీ దూకుడుగా వెళుతోంది. మనీ లాండరింగ్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఈడీ అధికారులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇదే కేసులో కేటీఆర్తో పాటుగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు సైతం ఈడీ నోటీసులు అందజేసింది. రేపు ఎల్లుండు అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలు హాజరు కాబోతున్నారు. 7వ తారీఖున కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. రైట్. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి ఈడీ దూకుడుగా వెళుతోంది. మనీ లాండరింగ్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్కు అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక ఇదే కేసులో కేటీఆర్తో పాటుగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలకు సైతం ఈడీ నోటీసులు జారీ చేసింది. ఇక రేపు ఎల్లుండు అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డిలు హాజరు కాబోతున్నారు. మరొక వైపు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేస్తూ 5వ తేదీన విడుదల చేయబోతుంది. అది కూడా సస్పెన్షన్గా మారింది కేటీఆర్ వ్యవహారంలో. రైట్. ఫార్ములా ఈ కారు రేసు కేసులో సంబంధించి ఈడీ దూకుడుగా వెళుతోంది. మనీ లాండరింగ్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు ఈడీ అధికారులు ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు 7వ తేదీన విచారణకు హాజరు కాబోతున్నారు. ఇటువైపు అరవింద్ కుమార్ అలాగే బిఎల్ రెడ్డిలు సైతం వారికి కూడా నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు రాంబాబు చెప్పండి. పూర్తిగా కేటీఆర్కు సంబంధించి వ్యవహారం ఏదైతే నోటీసులు ఇచ్చిందో నోటీసులు ఏ అంశాలు పేర్కొంది, ముందుగా అరవింద్ కుమార్ అలాగే బిఎల్ రెడ్డిని విచారించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మరి కొద్దిసేపట్లో ఈడీ కార్యాలయం ముందు హాజరు కాబోతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్
వ్యవహారంలో ఇటు ఏ3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే పోలీసులు అక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు రేపు అరవింద్ కుమార్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ని కూడా ఆ రోజు ఉన్నటువంటి ఎంయూడి ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి అరవింద్ కుమార్ ను రేపు విచారించబోతున్నారు. మరొక వైపు 7వ తారీఖు నాడు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ ను కూడా విచారణకు రావాల్సిందిగా కోరడం జరిగింది. విచారణకు 7వ తారీఖు నాడు హాజరు కాబోతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో మరొక వైపు కూడా ఈడీ దీనిపైన మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి ఆరోపణలపైన ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈడీ కూడా ఈ కేసు పైన విచారణ వేగవంతం చేసింది. ఈడీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురును కూడా విచారించేటువంటి పరిస్థితి. మరొక వైపు మొత్తం వ్యవహారానికి సంబంధించినటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో పెద్ద ఎత్తున ఇటు ప్రభుత్వం యొక్క ముఖ్యంగా ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే, సిఎస్ అనుమతి లేకుండానే, అదేవిధంగా పురపాలక శాఖ అనుమతి లేకుండానే, అంటే జిహెచ్ఎంసీ అనుమతి లేకుండా, పాలక మండలి అనుమతి లేకుండానే, మరొక వైపు ఇటు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఆర్బీఐకి ఎలాంటి సంబంధాలు అనుమతి లేకుండానే ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ యొక్క నిధులు సుమారుగా 46 కోట్ల మేరకు నిధులు అయితే చేతులు మారాయని చెప్పి, అంటే ఇటు ఆ యొక్క సంస్థలకు ఏదైతే ప్రభుత్వానికి సంబంధం లేకుండానే ఈ యొక్క చెల్లింపులు జరిగాయని చెప్పి ఆరోపణలపైన ఈడీ అయితే విచారణ చేపట్టింది. ఈ విచారణలో ప్రధానంగా ఈ ముగ్గురిని అయితే విచారించేందుకు ఇప్పటికే ఏసీబీ ఇటు ప్రభుత్వం దృష్టికి తీసుకురాక ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది. గవర్నర్ కూడా న్యాయ నిపుణుల సలహా మేరకు ఆ తర్వాత విచారణకు అనుమతించడం జరిగింది. విచారణ కాపీని ఏసీబీకి, అంటే సిఎస్ ద్వారా ఏసీబీకి అందింది. ఏసీబీ విచారించేటువంటి సందర్భంలోనే తనను అరెస్టు చేయొద్దని చెప్పేసి కేటీఆర్ హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. హైకోర్టులో క్రాష్ పిటిషన్ వేసిన తర్వాత క్రాష్ పిటిషన్ విచారణ సందర్భంగా తనను అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కోరుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఈడీ విచారణకు మాత్రం ఇప్పుడు అనుమతి ఇవ్వడం జరిగింది. దీంతో ఈడీ ఈ రోజు నుంచి విచారణ ప్రారంభించడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా బిఎల్ఎన్ రెడ్డిని విచారించేటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో బిఎల్ఎన్ రెడ్డి కూడా ఈడీ కార్యాలయానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రముఖంగా ఈ యొక్క మౌఖికంగా ఈ యొక్క అనుమతులు ఇచ్చారా, లేకపోతే రాతపూర్వకంగా అనుమతులు ఇచ్చారా, ఏ విధంగా చెల్లింపులు చేశారు, పాలక మండలి అనుమతులు లేకుండా ఈ యొక్క 46 కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లింపులు చేశారని చెప్పి దానిపైన, అదే విధంగా దీనికి సంబంధించినటువంటి ఇటు ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడం వలన ఇండియన్ ప్రభుత్వానికి అదనంగా ఫైన్ వేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆర్బీఐ ఫైన్ వేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వీటన్నిటిపైన ఈ యొక్క ఈడీ విచారణలో ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నది. ప్రధానంగా ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా నాకు మౌఖికంగా, అంటే ప్రభుత్వం నుండి ముఖ్యంగా కేటీఆర్ ఆదేశాలతోటే తాను రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాంబాబు.